ప్రతి ఇంటికి మనకు బోర్వెల్ అండ్ మున్సిపల్ 2 వాటర్స్ అనేది సప్లై ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనకి మున్సిపల్ వాటర్ అనేది న్యాచురల్ రివర్ వాటర్స్. సో వాటిని కానీ మనం 100% కానీ యూటిలైజ్ చేసుకున్నట్లయితే మనం కరెక్ట్గా మనం సొసైటీకి మంచిగా చేసినట్టు అవుతాం, మన ఇంటికే కాదు యాక్చువల్గా. ఎందుకంటే బోర్వెల్తో ఎన్నట్లయితే మనకి టీడీఎస్ లెవెల్స్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి పిహెచ్ లెవెల్స్ కావచ్చు ఎక్కువ ఉంటాయి. సో దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది. దానికి మళ్ళీ సాఫ్ట్నర్స్ నెంబర్ ఆఫ్ మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది అది. సో దానికన్నా కూడా యాక్చువల్గా ఏం చేయకుండా యాజ్ టీస్గా వాడుకోగలిగింది మన మున్సిపల్ వాటర్స్. సో ఫస్ట్ మున్సిపల్ వాటర్ని ఫస్ట్ ప్రయారిటీగా యూటిలైజ్ చేసుకోవాలి ప్రతి ఇంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఓవర్ఫ్లో అవనకూడదు. సో వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇంట్లో ఈ డివైస్ అనేది మోటార్ చేసుకుంటూ ఆపరేట్ చేయాలి. లేనప్పుడు మాత్రమే మనం బోర్వెల్ వాటర్ని ఉపయోగించుకుంటూ ఉండాలి అనే ఆలోచనతో ఈ ప్రోడక్ట్ తయారు చేశాను మేడం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే మేడం, ఫస్ట్ మున్సిపల్ వాటర్ని చూసుకుంటుంది. మున్సిపల్ వాటర్ని ఫస్ట్ అది ఫిల్ చేసుకుంటూ ఉంటుంది ప్రతిసారి, వాటర్ తగ్గినప్పుడు ప్రతిసారి కూడా. మున్సిపల్ వాటర్ అవైలబిలిటీ లేదు అన్నప్పుడు మాత్రమే బోర్వెల్ని ఒక సర్టెన్ లెవెల్ వరకు ఆన్ చేసి మోటార్ని ఫిల్ చేసి బంద్ చేస్తుంది. అది ఆల్వేస్ 24/7 మోటార్ చేస్తూ ఉంటుంది, మనకి లెవెల్ ఉందా లేదనేది. అంటే మీరు ఇంకా డీటెయిల్ చెప్పే ముందు మన వాళ్ళకి ఎలా వస్తాయి, మన వ్యూవర్స్ కి, లేదా ఇవి యూజ్ చేసేటువంటి డొమెస్టిక్ ఏరియాస్ లో ఈ మధ్య అపార్ట్మెంట్స్ చాలా పెరిగిపోయినాయి మనకి బిల్డింగ్స్. సో వాళ్ళకి ఇది ఎంత బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు? అబ్వియస్లీ మేడం, ఎవరికైనా ఎంత వాచ్మెన్ అయినా పెట్టుకున్నా కానీ 24/7 మోటార్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. సో వాచ్మెన్ జాబ్ వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా, ఎందుకంటే ఫ్లాట్స్లో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి, యూసేజ్ కూడా ఎక్కువే ఉంటుంది. సో కంటిన్యూస్ మోటార్ చేయాలంటే వాళ్ళ వల్ల కూడా కాదు. ఎక్కడైనా కానీ వాళ్ళకి బర్న్ అవుతూ ఉంటాయి, కాలుతూ ఉంటాయి. అందుకే మమ్మల్ని పిలుస్తారు, సార్ మేము ఇబ్బంది పడుతున్నాము, మా వాచ్మెన్ ఉన్నారు కానీ సమ్వేర్ ఎక్కడో గ్యాప్ అనేది ఉంది, ఫిల్ చేసే విధంగా చూడండి మీది అన్నప్పుడు మా ప్రోడక్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది మేడం, కంప్లీట్గా ఈ టాస్క్ని అసలు అది కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది మేడం. వాటర్ని చూడాలి, ఫిల్ చేయాలనే వర్క్ అయితే ఉందో, ఇంకా వాళ్ళకి డైలీ ఒక టాస్క్ అయితే ఉందో అది కంప్లీట్గా అది కంప్లీట్ అదే తీసుకుంటుంది, రిమూవ్ చేసినట్టయితే అక్కడికి వాళ్ళకి.